ఒక చేత్తో పట్టుకుంటారు, మరో చేత్తో కొట్టుకుంటారు. అలాంటిది ఏది కాదు కదా. మా ఇంట్లో చూస్తే నన్ను తంతారు. ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్గా మాట్లాడొచ్చు కదా. ఒక వ్యక్తి 8 రోజుల పాటు నిద్రపోకుండా ఎలా ఉండగలడు? రాత్రిపూట నిద్రపోతే పగలు నిద్రపోవాల్సిన అవసరం లేదు కాబట్టి. మొహం పగిలిపోద్ది. చూస్తే నల్లగా ఉంటుంది, వాడితే నొప్పిగా ఉంటుంది. ఇందులో తప్పు మీనింగ్ ఏం లేదు కదా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. పెళ్లి చూపులో మీరు ఏం అడుగుతారు? పెళ్లి కూతురుతో ఇప్పుడున్న పరిస్థితిలో ఏది అడిగినా కష్టమే ఉంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కించడానికి ఏం చేయాలి? కళ్ళు మూసుకుని 1 అని లెక్క పెట్టాలి. ఎందుకంటే ఎవరు లెక్క పెట్టలేరు కాబట్టి. నేను చెయ్యలేను, యాక్చువల్లీ నాకు చేత కాదు. అది 10 మంది మనుషులు ఒకే గొడుగు కింద నిలబడినా ఎవ్వరికి తడవలేదు. ఎందుకు? ఎందుకంటే అప్పుడు వర్షం పడలేదు. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. మీ చేతిలో 3 యాపిల్స్ 4 నారింజలు ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఏమున్నాయి? పెద్ద చేతులు. ఒక బస్సులో 10 మంది ఉన్నారు, అప్పుడు 5 మంది దిగిపోయారు. ఇప్పుడు బస్సులో ఎంత మంది ఉన్నారు? బస్సు డ్రైవర్ కండక్టర్ కాకుండా మిగిలిన 5 మంది. బ్రేక్ఫాస్ట్ లో ఎప్పటికీ తినలేనిది ఏంటి? లంచ్ లేదా డిన్నర్? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. మీకు నచ్చిన జోక్ ఏదైనా చెప్పండి. భార్య పైన ప్రేమ పెరగడం, పెట్రోల్ రేట్ పెరగడం, రెండు జరిగేది అర్ధరాత్రి పైన. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎంకే టాకీస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.